గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ఈ మీటింగ్ హాల్ కానీ ఆ రూమ్స్ కానీ అవన్నీ కూడా నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ పూర్తి అయిన తర్వాత మనం చెప్పాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది పూర్తిగా వినండి. చాలామంది ఒక్కరోజు అవకాశం ఇవ్వండి లేదా 2 రోజులు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడే వచ్చాను డాడీ, నాకు ఈరోజు తెలిసింది, నిన్న లాస్ట్ డేట్ అని. మరి నాకు కూడా ట్రైనింగ్ అయ్యి నా కింద ఉన్న టీంకి నేను ఇవ్వాలని ఒక కార్వెండర్ అడిగాడు. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. ఒక కంటిన్యూషన్ ఫ్లోలో వెళ్తున్నటువంటి కంపెనీలోనూ మనం ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ డేట్ క్లోజ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు నాకేమైందంటే ఒక 2.5 ఏళ్ళ తర్వాత ఒక బ్రేకు, ఆ బ్రేక్ తర్వాత వచ్చినటువంటి ఈ మళ్ళీ మనం ఒక తాటి మీద మళ్ళీ అందరూ నడుస్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా అందరూ మళ్ళీ ఆ కుటుంబం తనకు బాధ్యతలు స్వీకరించి ముందుకు వస్తుంది. అందుకోసం నేను ఈ అవకాశం అనేదాన్ని కొంచెం పెంచాలనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే నాకు 7వ తారీఖుకే మీటింగ్ అయి పెట్టాలనే ఉద్దేశంతో వెయిట్ చేశాను. కానీ ఆ 7వ తారీఖు నాకు ఇక్కడ రూమ్స్ కానీ మిగతా హాల్ దొరికింది, కానీ రూమ్స్ అనేది దొరకలేదు. ఈ కారణం వల్ల నేను ఇంకొక డెవలప్మెంట్ కూడా ఈలోపు చేసేసి అదే ట్రైనింగ్ పీరియడ్లో దాన్ని కూడా మీకు రిలీజ్ చేద్దారని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇలా గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టుగా 14వ తారీఖు మీటింగు, 14, 15వ తారీఖు 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో మళ్ళీ అందరూ వెళ్ళిపోయేలాగా టికెట్లు బుక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన లిస్టులో ఇప్పుడు మీకు 80 మందిని పంపించాను. 80 మంది విన్నర్స్ని. ఇంకా ఉన్నోళ్ళు సెకండ్ మళ్ళీ ఈ థర్డ్ లిస్ట్లో మళ్ళీ పంపిస్తాను వాళ్ళు ఎంతమంది ఉన్నారని. ఓకే. అయితే మనకి ఇప్పుడు నాకు అక్కడ వచ్చింది ఎంతంటే ఓవరాల్గా 128 మంది విన్ అయ్యారు. 128 మంది విన్ అయ్యారు. అంటే చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా విన్ అయ్యారు. ముందు నేను అనుకున్నట్టుగా 100 మందికే అని కానీ అనుకుంటే ఇప్పుడు 28 మంది ఎక్స్ట్రా అనమాట. కానీ 200కి తీసుకున్నాం కాబట్టి 200+కి మిగిలిన ఉన్నారని చెప్పాను కదా, దానికి ఇప్పుడు మనకి ఇంకా 72 అంటే తగ్గుంది. సో ఇప్పుడు దాన్ని ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. అలాగే కొద్ది చేసుకున్న వాళ్ళు కానీ లేదా కొత్తగా ఈ రోజు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఆ ఎంపీపీ అనేది, ఇది ఐఎస్డిటి ఎంపీపీ అనేది మీరు కొనసాగించి అది పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇది ఎప్పటిదాకా అంటే మనం 7వ తారీఖు వరకు మనం ఇది తీసుకుందాం. 7వ తారీఖు వరకు తీసుకుంటే ఆ రోజుకి ఎవరైతే పూర్తి వినేబుల్ వచ్చేస్తారు. ఆ తర్వాత 3 రోజులు, ఆ 3 రోజుల్లో చిన్న బ్యాలెన్స్ ఉన్నందరూ చేసుకోండి. అంటే 10వ తారీఖు వరకు మనం టైం తీసుకుందాం. ఇంకా ఆ తర్వాత మీరు ఒక్క క్షణం అడిగినా నేను ఇవ్వలేని పరిస్థితి. మీకు ఇప్పుడు ఈ టైం మనందరం తీసుకోవడానికి, మీరు నేను ఇవ్వడం కాదు, మనం తీసుకోవడానికి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడిప్పుడే మన కమ్యూనిటీలోను, మనకి ఏవో కమ్యూనిటీలోను వాళ్ళు, క్యూలైఫ్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళందరూ యాక్టివ్గా వస్తున్నారు వీళ్ళంతా. సో దాని మీద కిబోలో వాళ్ళు కొంతమంది వస్తే క్యూలైఫ్ వాళ్ళు ఇంకా కొంతమంది వస్తున్నారు. సో ఇది ఒకటి. రెండోది, నాకు ఇప్పుడే తెలిసింది డాడీ, ఇప్పుడు నా టీం అందరికీ చెప్పాలి, నేను నా కింద ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని అడుగుతున్నారు. అలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అన్నప్పుడు నేను ఎవరినైనా ఎండార్స్ చేసి వాళ్ళకి ఇస్తున్నాను. మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళెవరు నా ఫోనే ఎత్తలేదండి మా సీనియర్స్. అసలు వాళ్ళు నాకు ఏ విషయాలు చెప్పడం లేదు డాడీ. నేను ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? నిజమే, నా సీనియర్ని నేను తెలుసుకోవాలి, కానీ వాళ్ళు నా ఫోన్ కూడా ఎత్తడానికి ముందు రావట్లేదు. కాబట్టి ఎప్పుడో వాళ్ళకి నాకు కమ్యూనికేషన్స్ తెగిపోయాయి. లేదా అలాగే వాళ్ళు వేరే కంపెనీల్లో సంపూర్ణంగా బిజీ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కివోతో సంబంధం లేదు. మరి అలాంటప్పుడు నాకు కావాలి, నాకు డీ కాయిన్ కావాలి, నాకు ఎన్ కాయిన్స్ కావాలి, మీరు చెప్పింది నేను ఇప్పుడే విన్నాను, నాకు కావాలి, నేను చేసుకుంటున్నాను, నాకు ఎవరైనా సీనియర్ సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాను. కాబట్టి వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ ఆ సీనియర్ సపోర్ట్ ఇస్తూ 10వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. సో
7వ తారీఖు వరకు ఉన్న వాళ్ళందరూ విన్ అయిపోయేసరికి మీరందరూ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే బుక్ చేసుకుని టికెట్. అలాగే 10వ తారీఖు విన్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా 4 డేస్ ఉంటుంది మన మధ్యలో. 11, 12, 13 3 రోజులు ఉంది. ఆ 3 రోజులు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా బుక్ చేసుకోండి. అలాగే ఇంక అయిపోతే కొంచెం ఉన్నాయి అన్నప్పుడు 7, 8 తారీఖులు 9వ తారీఖులో కూడా బుక్ చేసుకోండి. మీరు కంప్లీట్ చేయగలిగితే. లేకపోతే వద్దు. అది కూడా మీరు ఉదయం నేను చెప్పినట్టుగా ట్రైనింగ్ కోసం అయితే రండి. మన కమ్యూనిటీలు అన్ని రకాల కమ్యూనిటీలకి మనం 3 రకాల కమ్యూనిటీలకి కలిపి ఒకటి చేస్తున్నాం కాబట్టి ఆ కమ్యూనిటీకి మేలు చేద్దారనే సంకల్పం మీలో దృఢంగా ఉంటేనే రండి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మళ్ళీ మీరు ఆ మిగిలిన వాటిలన్నీ కొనసాగించవచ్చు, పాతోళ్ళు కొనసాగించవచ్చు. అలాగే మిగతా రాష్ట్రాల వైపు కూడా కొంత సపోర్ట్ ఇస్తున్నాను నేను. మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవుతున్నారు. డాడీ నాకు కావాలి, అది హిందీలో పెడుతున్నారు, అది నేను మనలో మాట్లాడించుకొని దాన్ని చేస్తున్నాను. కొంత హిందీలో పెట్టినప్పుడు నాకు అర్థమవుతుంది, కొంత దానికి వేరే సీనియర్స్ మీన్స్ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వడం కోసం వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కిబోలో ఉన్నటువంటి ఆ 25 లెవెల్స్ దీంతో కనెక్షన్ లేదు. ఇది మొత్తంగా క్యూరైఫ్ వేరు, మన ఎక్స్చేంజ్ వేరు. కాబట్టి అక్కడ సీనియర్ జూనియర్ అనేది పాత వాళ్ళకి సర్వీస్ ఇవ్వడంలో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. కానీ అనివార్య కారణం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతే మనం వేరే వాళ్ళని తీసుకుంటున్నాం. అలాగే నేను వేరే భాషల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఆ సర్వీస్ సపోర్ట్ కూడా నేను ఇస్తున్నాను. ఎవరో ఒకరిని ఎండార్స్ చేస్తున్నా భాష లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని వాళ్ళు దాన్ని చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి వినండి. డాడీస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చేస్తున్నది ఒక ధర్మ యుద్ధం చేయాలనుకుని వెళ్తున్నాను. ఆ ధర్మ యుద్ధంలో మీరు పాల్గొవాలనుకున్నప్పుడు ఎవరు నాతోటి ఈ ధర్మ యుద్ధంలో మన కమ్యూనిటీకి మేలు చేద్దారనుకున్నారో అలాంటి వాళ్ళందరూ రండి. వేరే కంపెనీ గురించి ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి. మన కంపెనీ గురించి మన గురించి తప్ప దేని గురించి మనం చెడుగా చెప్పకూడదు, ఇంకా వాటిని పట్టించుకోకూడదు. దీని గురించే మాట్లాడాలి. అలాంటి వాళ్ళే ఈ ట్రైనింగ్కి రండి. క్రిప్టో దండకారణ్యంలో మై డియర్ డాడీస్ గుర్తుపెట్టుకోండి, క్రిప్టో ప్రపంచ దండకారణ్యంలో నువ్వు నీ తాలూకు సత్తాను చూపించడానికి నువ్వు సిద్ధపడితే, ధర్మ యుద్ధంలో నువ్వు గెలిచి నిన్ను నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులందరినీ గెలిపించడానికి నువ్వు సిద్ధపడితే, ఆ దండకారణ్యంలో నువ్వు రారాజులా వెలగాలంటే నువ్వు ఒకవేళ చిరుత పులివే అయితే, అంటే ఆ లక్షణాలు నీలో ఉంటే, ఆ కసి నీలో ఉంటే, ఆ వేటాడే గుణం నీలో ఉంటే రా, వేటాడదాం. ధర్మాన్ని వేటాడదాం, నిజాయితీని వేటాడదాం, ఇచ్చిన మాటను నిలబడదాం. రాను అంతకు మించి నువ్వు ఒకవేళ పులివైతే బెబ్బురిలా ఆ ప్రపంచ క్రిప్టో దండకారణ్యంలో గుర్తుపెట్టుకోండి, క్రిప్టో దండకారణ్యంలో ఎన్నో జాతుల జీవాలు ఉంటాయి. వాటన్నింటిలో అంటే అనేక రకాల కాయిన్స్ అన్నమాట. అనేక రకాల కాయిన్స్ ఆ అరణ్యంలో అనేక రకాలైనటువంటి ప్రాంతాలు అంటే ఎక్స్చేంజ్లు. ఇలా వీటిలన్నింటిలో నీ సత్తా బెబ్బులువై నువ్వు చూపించాలనే దమ్ము, పంజా విసిరి కొట్టే శక్తి నీలోనుంటే రా, రా ట్రైనింగ్కి రా, గెలిచిరా. ట్రైనింగ్ గెలిచిరా, ట్రైనింగ్ కోసమే రా. మిగతాది మీటింగ్ కోసం అయితే రావద్దు. ఒకవేళ నువ్వు సింహానివైతే, మృగరాజు అయితే, క్రిప్టో దండకారణ్య అడవిలో, ప్రపంచ అడవిలో నువ్వు నీ దర్పాన్ని నువ్వు వేసే అడుగులు భయం లేకుండా ఉంటాయి. ముందుని పెద్ద ఏనుగున్న, అంతకు మించింది ఎప్పుడు సింహం తాలూకు అడుగు తడబడదు, కంగారు పడదు, కమిట్మెంట్ తోడు ఉండదు, వచ్చాడా కొట్టేనంతే. అలాంటి లైన్ మృగరాజులాగా అడవిని ఏలేటువంటి అధిపతిలాగా నువ్వు ఈ క్రిప్టో దండకారణ్యంలో నాతో కలిసి నువ్వు రావడానికి సిద్ధంగా ఉంటే, ఆ కసి నీలో ఉంటే, నీ రక్తంలో అంత వేడి ఉంటే,
మంచి కోసం పోరాడుదరనేటువంటి మంచి నీలో ఉంటే రా. ఇంక మళ్ళీ మనం ఇవాళ కాకుండా 9 రోజులు టైం ఇచ్చాం. ఇవాళతోటిది 10 రోజులు. ఈ 10 రోజుల్లో కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా సరే రండి. నీ తాలూకా కమ్యూనిటీకే కాదు, మన కివో కమ్యూనిటీ మొత్తానికి లేదా మన ఈ డీకాయిన్ కమ్యూనిటీ మొత్తానికి మీలో సత్తా ఉంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. పలానా వాళ్ళతో మీరు మాట్లాడండి, పలానా రాష్ట్రంతో మీరు సర్వీస్ ఇవ్వండి అని నేను చెప్పి దానికి ప్రతి ఫలం కూడా నేను అందిస్తాను. మీరు రండి. అడవిని ఏలేవి, అడవిని శాసించేవి ఈ మూడే: చిరుత, బొబ్బులి అంటే పులి, లయన్ ఆ సింహం మొగరాజు. ఇది మనలోను మీరు ఏ స్థాయికి చెందినైనా మీరు రండి. మనం ప్రపంచంలో ఉన్న క్రిప్టోని కొత్త చరిత్ర రాసి చూపించుదాం. చరిత్రకే చరిత్ర రాద్దాం. మనం రాసిన చరిత్ర చెరిగిపోకుండా రాసేద్దాం. నేను ఎప్పుడూ కోరుకుంది ఒకటే, డబ్బు కాదు. డబ్బు ఉండదు, కొన్నాళ్ళ తర్వాత డబ్బు పోద్ది, ఆస్తులు ఉండవు, అయిపోతాయి. ప్రాణం ఉండదు, అది పోద్ది. మన వంశం ఉండదు, అది పోద్ది. వాళ్ళకి మనం అండగా ఉండగలం అంతే. కానీ చిరస్థాయిగా ఈ భూమి మీద మనిషి ఉన్నన్నాళ్ళు మనం ఉండాలంటే ఒకటే గ్లోబల్ సైన్. నేను ఇది ఎప్పటి నుండో చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఆ గ్లోబల్ సైన్ కావాలి నాకు. అలాంటిదే మీకు కూడా ఆ గ్లోబల్ సైన్లో మీ పాత్ర, మీ తాలూకా పేరు, నీ తాలూకా పేజ్ ఒకటి నీకు ఉండిపోవాలంటే రా, గెలిచి రా, గెలిపిందాం రా అందరినీ. గ్లోబల్ సైన్ అంటే ఏంటి అందరికీ తెలిసిందే. ఆర్కిమెడిస్, రైట్ సోదరులు, ఇలా ఎంతో మంది కరెంట్ కనిపెట్టినందుకు రకరకాలుగా ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు. లేకపోతే మన కలాం గారు, వీళ్ళందరూ ఇలా ఎంతో మంది ఉన్నారు. గాంధీ గారు, ఇలా మనకు ఎంతో మంది చరిత్ర పుటల్లో వాళ్ళందరూ చిరస్థాయిగా ఉన్నారు. వాళ్ళు ఆ గ్లోబల్ సైన్ ఏంటంటే, వాళ్ళు గ్లోబల్ సైన్లో అంటే ఆ కరెంట్ కనిపెట్టిన వ్యక్తిని అనుకోండి, వాళ్ళకి ఎంత వస్తుందో మన ఎవరికి తెలియదు. వాళ్ళ పిల్లలు ఎలాగ ఉన్నారో మనకు తెలియదు, అవసరం లేదు కూడా. ఎందుకంటే మనకు వాడు ప్రవేశపెట్టి మనకు ప్రసాదించినట్టు కరెంట్ కావాలి అంతే. అలాగే ఫోన్ ఫోన్ కనిపెట్టినోడు, హలో హలో హాయ్ ఎవరక్కడ హలో అని అంటాం కదా. ఈ హలో మీన్స్ ఏంటి? హలో అంటే ఏంటి? హలో అంటే ఏంటంటే, ఆ ఫోన్ కనిపెట్టినటువంటి ఆ సైంటిస్ట్ ఎవడున్నారో ఆయన ఆ ఫోన్ తయారు చేసిన వెంటనే, కమ్యూనికేషన్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం అలా లవర్కి ఫోన్ చేశాడు. ఆవిడ పేరులో ఒక పార్ట్ హెల్లో అని వస్తుంది. అంటే ఆ పేరులో ముందు వెనక కొన్ని వర్డ్స్ ఉన్నాయి, దాంట్లో హెలో అని వస్తుంది. అంటే దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి మనం కొన్ని ముద్దు పేర్లతో పిలుస్తుంటాం, అంటే మొత్తం వదిలేసి ముద్దు పేరు పెడతాం. అలాగే ఆయన హలో అని పిలిచేవాడు. అందుకే ఆ ఫోన్ అవతల ఆవిడ రిసీవ్ చేసుకున్నాను, ఆ లవర్ పేరు హెలో అని పిలిచాడు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరం వాళ్ళ లవర్ని స్మరిస్తున్న హెలో అని. దాని వెనకాల ఆ గ్రంబల్ ఉన్నాడు. దట్ ఈజ్ గ్లోబల్ సైన్. వాళ్ళ ఆస్తులతో మనకు సంబంధం లేదు, వాళ్ళ వంశంతో మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏం తిన్నారో మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళు సైన్ ఒకటి పెట్టి వెళ్ళిపోయాడైనా, అలాంటి సైన్ నాకు కావాలి. అదే చిరస్థాయిగా ఉంటుంది, అదే మనకి చిరస్మరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న క్రిప్టో అంతటికి నువ్వు రారాజువై మృగం ఏది సింహం, మృగరాజు. అలాంటి నువ్వు మృగరాజులా వెలగడానికి మీరు రండి. నాతో పాటు గ్లోబల్ సైన్ నేను తీసుకోవాలనుకున్న వాళ్ళు రండి. అదే మనకు చిరస్థాయిగా ఉంటుంది. డెఫినెట్లీగా మనం మిగతావన్నీ మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడదాం. జాగ్రత్తగా ఈ 9 రోజులు ఇవాళతో ఈ 10 రోజుల్ని జాగ్రత్తగా వాడుకోండి. వాడుకొని మీరు రండి. నేను మరొకసారి చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. అదేంటంటే, ఐఎస్డిటి విలువ తెలిస్తేనే నువ్వు యాక్టివేట్ చేసుకో.
ఐఎస్డిడి విలువ తెలిపే యాక్టివేట్ చేయండి. అంతేగాని అదేదో మీటింగ్కి వెళ్ళాలంటే, ఆ ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఇది చెయ్యాలి, ఇలాంటివి చేయొద్దు, అలా చేసి వచ్చినా నాకు సంబంధం లేదు. నేను చాలా క్లియర్ చెప్తున్నాను. నాకు క్రిప్టో ప్రపంచంలో రారాజుల్లాగా వెలిగే యువరాజులు కావాలి. అప్పుడు మీరు కూడా రారాజులు అవుతారు. నేను ఆళ్ళ కోరుతున్నాను గాని, సామాన్యమైనటువంటి సైనిక దళాలు ఇప్పుడొద్దు. నెక్స్ట్ స్థాయిలో చూద్దాం వాటిల్ని. ఇప్పుడు నాకు రారాజుల్లా వెలుగొందే యువరాజులు కావాలి. మీరు ఎవ్వరు యువరాజో వాళ్ళు రండి. వయసుతో సంబంధం లేదు. వయసుతోటి అసలు సంబంధమే లేదు. స్కిల్సే ఎప్పుడు సంబంధాలు ఉంటాయి. స్కిల్ మీదే అందరూ నడుస్తారు. కాబట్టి అది తెలుసుకొని రండి. అనవసరంగా మనం ఈ ఐఎస్‌డిటీనో, దీన్నో బిజినెస్ కోసం కాదు. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. గ్లోబల్ సైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నా తాలూకు కుటుంబం, ఈ గిబో కుటుంబం కావచ్చు, మిగతా 2 కుటుంబాలు కావచ్చు, వాళ్ళకి మేలు చేసి చిరస్థాయిగా మా డ్యాడీ చేసి వెళ్ళిపోయిన దానికి ఇగోరా నేను అనుభవిస్తున్నాను. నాకు రూ. 10 రాని, 10,00,000 రాని, 10,00,00,000 రాని. నేను అనుభవిస్తున్నాను. బాగుంది. ఆయన చేసి ఎళ్లారు. ఆయన చేసినదే నేను ఈరోజు అనుభవిస్తున్నాను అని మీరు హ్యాపీగా పొందితే అదే నాకు పువ్వుల దండలు. మీరందరికీ చెప్తుంటే అదే నాకు రాచ మర్యాద. మీరు హ్యాపీగా ఎప్పుడు ఉంటే అదే మీరు నాకు ఇచ్చేటువంటి ప్రేమాభిమానాల తాలూకా ఒక ఒక పెద్ద బుట్ట నిండా వేసిన పూలలాడిది అది. అది నాకు ఇవ్వండి. నాకు మిగతా ఏం అవసరం లేదు. అందుకోసం తెలుసుకొని రండి. తెలియజేసి రండి. తెలియపరుస్తూ రండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు అందరికీ వెంటనే మీరు ఇమ్మీడియేట్‌లీ చేయండి. చేసి గెలిపించి గెలిచి రండి. థాంక్ యూ డాడీస్.